హరే కృష్ణ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతి సందర్భంగా మీరు శుభాన్ని ఆకాంక్షిస్తున్నట్లయితే, దయచేసి ఈ మంగళప్రదమైనటువంటి సంక్రాంతి సందర్భాన్ని అశుభ కార్యాలు చేయడానికి ఉపయోగించకండి. ఎందుకంటే, ఈ సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మనకి సూచన చేస్తుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఎంత విశిష్టమైనదంటే, శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీతలో ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎవరైతే దేహాన్ని త్యజిస్తారో వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి గతిని పొందుతారు అని చెప్పడం జరిగింది. మరి అలాగే భీష్ముడు ఆయన మహాజనుడు, గొప్ప భాగవతుడు. భీష్మదేవుడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం 58 రోజుల పాటు ఆయన అంపశయ్యపై వేచి చూశాడు. అంటే ఇది ఎంత శుభప్రదమైనటువంటి రోజో మీరు అర్థం చేసుకోండి. కానీ దురదృష్టవశాత్తు అజ్ఞానంలో ఉన్నటువంటి జనులందరూ కూడా మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అనేటువంటి పాపకృత్యాలు చేయడం కోసం సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు. ఇది అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. కలి యొక్క ప్రభావం చేత, అజ్ఞానం కారణం చేత, సనాతన ధర్మాన్ని సక్రమంగా ప్రచారం చేయకపోవడం కారణం చేత ఈ సంక్రాంతి పర్వదినాన్ని మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అనేటువంటి పాపకృత్యాలను చేయడానికి వినియోగిస్తున్నారు. మన శాస్త్రాల్లో ఏవైతే ఈ పండుగల యొక్క తిథులు చెప్పబడ్డాయో అవి చాలా చాలా మహిమాన్వితమైనటువంటివి. ఈ పర్వదినాల రోజున చేసేటువంటి పుణ్యకార్యాలు ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. అలాగే పర్వదినాల రోజున పాపకార్యాలు చేస్తే అవి కూడా ఎన్నో ఎక్కువ రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. కనుక మిగిలిన రోజుల్లో మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం లాంటి పాపకృత్యాల్లో పాల్పడితే వచ్చే ఫలితం వేరు. సంక్రాంతి లాంటి పర్వదినాల్లో మద్యం, మాంసం, జోదం, వ్యభిచారాలకు పాల్పడితే ఇంకా దారుణమైనటువంటి పాపాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. మరి ఈ సంక్రాంతి రోజున మనం ఏం చేయాలి? భగవంతుణ్ణి, భగవద్భక్తులను మనం సేవించాలి, గోవులను సేవించాలి, హరి యొక్క నామాన్ని మనం కీర్తించాలి, భగవంతునికి చక్కగా అలంకరణ చేయాలి, భగవంతుని యొక్క శ్రీమందిరాలను మనం దర్శించాలి. అలాగే భక్తులకు, వైష్ణవులకు, బ్రాహ్మణులకు మనం భూరి దక్షిణలు ఇవ్వాలి. సంక్రాంతి రోజున భగవంతుని యొక్క లీలలను మనం చర్చించాలి, నామ సంకీర్తనం చేయాలి. ఇలాంటి శుభప్రదమైనటువంటి కార్యాలను ఈ సంక్రాంతి నాడు చేయడం వలన మిగిలిన రోజుల్లో చేసిన దానికంటే అత్యంత గొప్ప ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అందుచేత దయచేసి ఈ యొక్క మహిమను తెలిసిన వాళ్ళు మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం వంటి పాపకార్యాల్లో దయచేసి సంక్రాంతి నాడు నిమగ్నం కావద్దు. ఎందుకంటే అందరూ కూడా సంక్రాంతి నాడు శుభాన్ని ఆశిస్తున్నారు. కానీ శుభాన్ని ఆశించాలనుకున్న వాళ్ళు అశుభ కార్యంతో ఆ కార్యాన్ని ప్రారంభించకూడదు. మనం నిజంగా శుభాన్ని ఆశిస్తున్నట్లయితే మరి సంక్రాంతి నాడు ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు చేయండి. కేవలం మనుషులు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ఇతర జీవులన్నిటికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటి కార్యాలు చేయండి. దయచేసి సంక్రాంతి సందర్భంగా పాపకృత్యాల్లో పాల్గొనవద్దు. సంపూర్ణ సమాచారం కోసం భగవద్గీత, భాగవతం, రామాయణం ఇత్యాది గ్రంథాలను చదవండి. హరే కృష్ణ.